రేపటి రాత్రి మనకి చంద్రగ్రహణం వస్తోంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ నక్షత్రంలో వస్తోంది? ఏ నక్షత్రం వారికి, ఏ రాసుల వారికి ఇది అనుకూలం కాదు? అలానే అసలు ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఎన్నాళ్ళుంటుంది? ఈ గ్రహణ ప్రభావాన్ని అనుసరించి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈరోజు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి రాశి ఫలాలను తెలియజేయబోతున్నాను. మేషరాశి వారికి ఎలా ఉంటుంది? వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? ఇలా ప్రతి రాశికి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. దీంతో పాటుగా అసలు గ్రహణ సమయంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అలానే రేపటి గ్రహణ సమయంలో ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే కనుక మీ రంగాల్లో మీరు సక్సెస్ని పొందడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి అనే ఆసక్తికరమైనటువంటి అంశాలతో పాటుగా నవమి తిథి నాడు జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శనివారం 6వ తేదీ సెప్టెంబర్ నెల 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శుద్ధ చతుర్దశి రాత్రి 1:38 వరకు, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం రాత్రి 10:51 వరకు, వర్జం రేపు తెల్లవారుజాము 5:41 నుండి 7:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:06 నుండి 7:44 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 11 గంటల నుంచి 11:50 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన, నూతన వస్త్రాభరణాలు ధరించడానికి, విద్యా విషయాలకు, అగ్రిమెంట్లకు, అప్పులు ఇవ్వడానికి, తీసుకునడానికి, వ్యవసాయపరమైనటువంటి పనులకు, ప్రణాళికలను రూపొందించుకోవడానికి, ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మహాసౌర యోగము అనేటువంటి యోగం ఉంది. ఈ మహాసౌర యోగం ఎలా ఏర్పడుతోంది అంటే, రవి నక్షత్రం నుండి ఈరోజు చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం 13వ నక్షత్రం అవుతున్నటువంటి కారణం చేత ఈ మహాసౌర యోగం ఏర్పడుతోంది. రవి ఈరోజు పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి లెక్క పెడితే 13వ నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం అవుతుంది. ధనిష్ఠా నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి కారణం చేత ఈ మహాసౌర యోగం ఏర్పడుతోంది. ఈ మహాసౌర యోగంలో మనకు ఎటువంటి దోషాలు ఉండవని, ఏ పనైనప్పుడు కూడా ప్రారంభం చేసుకోవచ్చు అని చెప్పి జ్యోతిషాస్త్రం చెప్తున్నటువంటి కారణం చేత ఈరోజు అంతట్లో ఉన్నటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం వదిలేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులకు గనక శ్రీకారం చుట్టినట్లయితే వాటిలో విజయాలు సొంతం చేసుకోవడానికి గాను అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు ఎంతో సుదినం. ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పని వ్రత గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ వ్రతం కొంచెం క్లిష్టమైనదే అయినప్పటికీ కూడా ఎంత పెద్ద కష్టం నుంచైనా సరే మనందరం కూడా గట్టెక్కడానికి గాను ఉపకరించేటువంటి అత్యద్భుతమైనటువంటి వ్రతం. పూర్వం ధర్మరాజు ఈ వ్రతాచరణ చేసి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క అనుగ్రహం కారణం చేతనే ఆ రాజ్యాన్ని పొందాడు అని చెప్పని వ్రత కథ మనందరికీ కూడా తెలియజేస్తోంది. ఈరోజు కలశస్థాపన చేసి దర్భలతో చేసినటువంటి సర్పాకృతిలో ఉన్నటువంటి అనంతుణ్ణి దాని మీద ప్రతిష్ఠ చేసి 14 ముడులు కలిగినటువంటి తోరాన్ని ధరించి వ్రతకథ చెప్పుకొని ఆ వ్రతకథాక్షతలను శిరస్సును ధరించాలి. 14 కిందలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతం కూడా చేయవలసింది 14 సంవత్సరాలు చేసి తర్వాత ఉద్యాపన చేసుకోవాలి అని చెప్పని. ఈ చేతికి కట్టుకునేటువంటి తోరాలు కూడా మనం ఈరోజు వ్రతం అయిపోతుంది కదా, రేపటి రోజున వీటిని తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. అలా జాగ్రత్త చేసుకోవాలి. ఈ వ్రత తోరాలని కూడా ఎక్కడంటే అక్కడ వేయడానికి లేదు, ఎవరంటే వారికి ఇవ్వకూడదు, తమ వంశీకులకు మాత్రమే ఇవ్వాలి. 14 రకాల నైవేద్యాలు, 14 రకాల పుష్పాలతో అర్చన, ఇలా శక్తి మేరకు ఎంత ఉంటే అంత 14 సంఖ్యకు ప్రాముఖ్యతనిస్తూ ఈ రోజున ఎవరైతే గనక అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరణ చేస్తారో వారందరికీ కూడా ఉండేటువంటి సమస్తమైనటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పని ప్రతీతి. ఎంతో ప్రాచీనము, విశేషమైనటువంటి వ్రతం ఈ వ్రతం. అలానే ఈ రోజున మనందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారు దేవదేవ దత్తావతార స్వరూపంలో ఆవిర్భవించినటువంటి సుదినం. ఈరోజు ప్రథమయామం ప్రథమ ముహూర్తంలో దత్తప్రభువు సహ్యాద్రి పర్వతం పైన శంఖం, చక్రం, గదా, పద్మములను ధరించి ఈ దేవదేవ దత్తావతార స్వరూపంగా ప్రకటితమవుగా మొట్టమొదట బ్రహ్మదేవుడు ఆయన పూజించాడని చెప్పని ప్రతీతి. ఈరోజు 3 అర్ఘ్యములు ఇచ్చి స్వామివారికి పంచామృతాలను నైవేద్యంగా సమర్పించి బ్రాహ్మడికి కానీ ఈ రోజున తాంబూలమును దానంగా ఇచ్చినట్లయితే దేవదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పినటువంటి రాశి ఫలాలు మీ అందరూ కూడా తెలియజేయబోతున్నాను.
రేపటి రోజున గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం 6 మాసాలు ఉంటుంది. మరి ఈ 6 మాసాలు కూడా చంద్రగ్రహ ప్రభావాన్ని అనుసరించి ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉందో ఈరోజు మీకు ప్రత్యేకమైనటువంటి రాశి ఫలాలను మీ అందరికీ తెలియజేస్తాను. ముందుగా మేషరాశులకు చంద్రగ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది. దీనివలన మానసిక ప్రశాంతత రావడానికి, అంతేకాకుండా ఈ 6 మాసాలలో మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి శక్తి మీరు పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యాపరంగా, వాహనపరంగా, స్థిరచరాస్తుల పరంగా మీకు ఏర్పడుతున్నటువంటి అవరోధాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. కనుక మేషరాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక్కడ ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ఈ రాబోతున్నటువంటి చంద్రగ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా ఎవరన్నా ఏదైనా వ్యసనాల్లో ఉన్నట్లయితే ఆ వ్యసనాల్లోంచి బయటపడడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు, రహస్య శత్రువులను కనిపెట్టడానికి, కుట్రలు కుతంత్రాలను ఛేదించడానికి, అలానే ఏదైనా కోర్టుపరమైనటువంటి వ్యవహారాలు ఉన్నట్లయితే వాటిల్లో విజయాలను సొంతం చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు మీకు చాలా అనువైనటువంటి సమయం ఇక్కడి నుంచి కూడా 6 మాసాలు ఉండబోతోంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ చంద్రగ్రహణం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతోంది. స్త్రీ పురుషులకు ఇది సాధారణమైన ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహణం అని చెప్పని చెప్పుకోవాలి. మంచి కాదు, చెడు కాదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. తొందరపాటుతనం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి 6 మాసాల వరకు కూడా రూపాయి నిలబడదు. దీనికి కారణాలు ఏమన్నా కారణం కావచ్చు గాక డబ్బు అనేటువంటిది బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎలాగో ఖర్చులు తప్పట్లేదు కనుక ఇది వృధా ఖర్చుగా కాకుండా అనుకూలమైనటువంటి ఖర్చుగా మార్పు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అటువంటి స్త్రీ పురుషులకి ఈ చంద్రగ్రహణం అంత అనుకూలమైనటువంటిది కాదు. అసలు ఎప్పుడు చంద్రగ్రహణాలు ఏర్పడినా కూడా వీళ్ళకి రాస్యాధిపతి చంద్రుడు కనుక కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది కూడా మంచిది. పనులు కూడా కాస్త వాయిదా దూరంలో కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటికే మానసిక పరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఇక్కడి నుంచి ఒక 6 మాసాల వరకు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. కనుక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు గ్రహణ పరిహార క్రియలు పాటించడం అనేది మంచిది. గురువుగారు, రేపటి చంద్రగ్రహణం ఏ సమయంలో ఉంటుంది, అలాగే ఆ సమయంలో చేయదగినమా? రేపటి రోజున మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది. రేపటి రోజు ఈ గ్రహణం రాత్రి 9:57 ప్రారంభమై రాత్రి 1:27 వరకు కూడా ఉంటుంది. రాత్రి 9:57 ప్రారంభమై రాత్రి 1:27 వరకు కూడా ఉంటుంది. రాత్రి 9:57 గ్రహణం ప్రారంభం అవుతోంది కనుక పూజ కావచ్చు, ఆబ్దికాలు కావచ్చు, నిత్యం తీసుకునేటువంటి ఆహారం అంటే మధ్యాహ్నం చేసేటువంటి భోజనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యాహ్నం 12:15 లోపుగా పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం 12:15 లోపుగా పూర్తి చేసుకోవాలి. అయితే గర్భిణులైనటువంటి వారు, మందుల మీద ఆధారపడి ఉన్నటువంటి వారు, రోగగ్రస్తులైనటువంటి వారు, బాగా వయసులో పెద్దవారైనటువంటి వారు, చిన్నపిల్లలైనటువంటి వారు, వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ రాత్రి 7 గంటల లోపుగా ఆహారాన్ని స్వీకరించవచ్చు. అసలు గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, గ్రహణం ప్రారంభం కావడానికన్నా ముందుగానే వండినటువంటి పదార్థాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక, అంటే ఇక్కడ వండినటువంటి పదార్థాలు అంటే అన్నం లాంటివి కావండి. అన్నం లాంటివి కాకుండా మనకి పచ్చళ్ళు ఉంటాయి, అదే ప్రకారంగా ఇంట్లో నెయ్యి లాంటివి ఉంటాయి. వీటన్నిటి మీద కూడా దర్భలు వేసుకొని ఉంచుకోవాలి. ఉప్పు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దర్భలు వేసి ఉంచితే కనుక ఈ గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా తిరిగి వాటిని వాడుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. నీళ్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దర్భలు వేసుకోవాలి. ముఖ్యంగా గ్రహణ సమయంలో గ్రహణం పట్టగానే అంటే రాత్రి 9:57 సచీర స్నానం చేయాలి. అంటే ఏ బట్టలతో మనం ఉన్నామో ఆ బట్టల మీద స్నానం చేయాలి. ఇక్కడి నుంచి దేన్ని కూడా ముట్టుకోకూడదు. తర్వాత మళ్ళీ పొడి బట్టలు కట్టుకోవాలి. ఎటువంటి పొడి బట్టలు కట్టుకోదలుచుకున్నామో అవి కూడా ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఈ గ్రహణం పట్టిన దగ్గర నుంచి గ్రహణం విడుపు వరకు కూడా వేటిని ముట్టుకుంటామో అవన్నీ కూడా తడపవలసి వస్తుంది. వాటన్నిటి కూడా సూతకం ఏర్పడినట్టు అనమాట. అంటే రాహు యొక్క దర్శనం చేసినటువంటి కారణం చేత అంటే గ్రహణ సమయంలో మొత్తం ఈ జీవరాశి అంతటికి కూడా సూతకం కలుగుతుంది అని చెప్పని ప్రతీతి. కానీ ఈ సమయంలో వేటిని తాగుతామో వాటన్నిటిని కూడా తిరిగి తడపవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక రాత్రి 9:57 నుంచి రాత్రి 1:27 వరకు కూడా వేటిని తాకకుండా ఉండటం అనేది మంచిది. రోగగ్రస్తులైనటువంటి వారు ఉన్నారు, వారి పట్టు స్నానం చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయవచ్చు? తడి బట్టతో ఒళ్ళు తుడుచుకున్నట్లయితే సరిపోతుంది. అలానే మళ్ళీ విడుపు స్నానం రాత్రి 1:27 విడుపు స్నానం కూడా చేయాలి. రాహు బలంగా ఉండేటువంటి సమయం ఈ సమయం కనుక ఈ సమయంలో చేసేటువంటి పురస్చరణలు ఏవైతే ఉంటాయో ఇవి మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కానీ ఈ సమయంలో దేవతారాధన చేయడం మంచిది. ఇక్కడ దేవతారాధన అంటే దీపారాధన, పూజ వగైరా ఇవన్నీ ఏమి ఉండవు. కేవలం నామజపం కానీ, స్తోత్రపారాయణం కానీ, మీకు ఒకవేళ మంత్రోపదేశం ఉంటే కనుక ఆ మంత్రాలు స్మరించడం కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది ఉత్తమం. కనుక ఈ గ్రహణ సమయంలో ఎవరైతే గనక ఇటువంటి మంత్రానుష్ఠానాలు చేస్తారో
వాళ్ళకి అవన్నీ కూడా చక్కటి బలాన్ని ఇస్తాయి. ఒకవేళ ఈ సమయంలో నిద్రపోయి మంత్రజపాలు లాంటివి చేయకపోతే, ఉపదేశం ఉంటే గనక చేయలేని పక్షంలో వారికి మళ్ళీ తిరిగి గ్రహణం ఏర్పడేంత వరకు కూడా ఈ మంత్ర చైతన్యం అనేటువంటిది లభించదు. అందుకని చెప్పిన ఈ గ్రహణ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇది అద్భుతమైనటువంటి సమయం. అలానే గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడం, అలానే పాత్రలన్నీ కూడా శుద్ధి చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవాలి. ఒకవేళ రాత్రి కుదరదు మనకి ఇల్లు శుభ్రం చేసుకోవడం అనుకుంటే, రేపటి ఉదయం అంటే గ్రహణం వీడిన తర్వాత సోమవారం నాడు ఉదయం పూట అయినప్పుడు కూడా ఇవన్నీ చేసుకొని దాని తర్వాతే టీలైనా, కాఫీలైనా, టిఫిన్లైనా ఏవైనా కూడా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక ఈ నియమాలన్నీ అయినంత వరకు జాగ్రత్తగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప, మయ్యా రాత్రి గ్రహణం వచ్చింది కదా అని నిద్రపోయినట్లయితే మళ్ళీ తిరిగి గ్రహణాలు ఏర్పడి స్నానం చేసేంత వరకు కూడా ఈ సూతక దోషం అనేటువంటిది పోదు. అలానే ఈ గ్రహణ సమయంలో నైష్ఠికులైనటువంటి వారు అయినంత వరకు కూడా పితృదేవతా సంబంధమైనటువంటి తిలతర్పణాదులు చేయటం, దానాదులు చేయటం, ఇవన్నీ కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. అయితే ఇక్కడ పితృదేవతా సంబంధమైనటువంటి తర్పణాలతో పాటుగా దానం ఎవరైనా చేయదలుచుకున్నట్టయితే ఆ సమయానికి ఎవరైనా లభిస్తే దానం చేయవచ్చు. ఒకవేళ ఆ సమయంలో ఎవరు లభించలేదు, మీరు ఏదన్నా దోషం వచ్చింది అంటే ఈ గ్రహణం అనేటువంటిది మీ నక్షత్రంలోనో, మీ రాశిలోనో, లేకపోతే మీకు కూడినటువంటి రాశుల్లోనో ఏర్పడింది కనుక మీరు ఏమైనా శాంతులు చేయదలుచుకున్నారనుకుంటే అర్ధరాత్రి వేళ ఎవరు లభించని పక్షంలో మరుసటి రోజు సోమవారం నాడైనప్పటికీ కూడా ఈ శాంతి పరిహార క్రియలన్నీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ స్త్రీలై ఉండి ఆటంకం ఏర్పడి వాళ్ళు 4 రోజుల ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక 5వ రోజు స్నానం అవుతూనే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలన్నీ కూడా చేసుకోవడం వలన వారికి మేలు కలుగుతుంది. అది శుక్లపక్షంలో కావచ్చు, లేకపోతే కనుక కృష్ణపక్షంలో కావచ్చు, నవమి తిథి నాడు జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తుందో మీ అందరికీ తెలియజేస్తాను. ఇవన్నీ ఉండవలసినటువంటి అవసరాలు లేవండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలన్నీ ఉండవలసినటువంటి అవసరాలు లేవు. వీటిలో ఏదో ఒక లక్షణం మాత్రం వారిలో ఉంటుంది అంటానికి ఇది సూచనగా ఉపయోగపడేటువంటిది మాత్రమే. ఇక్కడ నవమి తిథి నాడు పుట్టినటువంటి వారికి సాధారణంగా బంధువులకి సహాయం చేసేటువంటి గుణం ఉండదు అని అన్నారు. లేదా వీరు చాలా ఉత్తములై ఉండొచ్చు, వీరికి బంధువుల నుంచి రావాల్సినటువంటి సహకారం వీరు ఆశించినంత స్థాయిలో ఉండకపోవడానికి, లేదా దాయాదుల వలన వీళ్ళు నష్టపోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ మాట కొంత కటువుగా ఉంటుంది. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా వీళ్ళ మాట తీరు ఉండటానికి అవకాశాలు ఏర్పడతాయి. వీరు మాట్లాడేటువంటి మాటల్ని పండితులైనటువంటి వారు, లేదా సమాజంలో ఒక హుందా అయినటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారు, పెద్దవారు హర్షించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక మీరు ఎప్పుడు కూడా మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. వీరికి ఆచారాల పట్ల అంత పెద్ద సాభిప్రాయం అనేటువంటిది ఏమీ ఉండదు. కనుక ఇలా నవమి తిథి నాడు పుట్టినటువంటి వారు కొంచెం ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం అనేటువంటి రకంగా ఉంటారు. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ గ్రహణం మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఫీల్డ్ మారాలి అనేటువంటి థాట్స్ కూడా బాగా పెరుగుతాయి. అయినంత వరకు రిస్క్ తీసుకోకుండా వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇవి కూడా కొంత వృధా ఖర్చులుగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బరువు విషయంలో కూడా తేడా వస్తుంది. అంటే ఈ 6 మాసాల్లో మీరు బరువు పెరగడానికో బరువు తగ్గడానికో కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అయినంత వరకు శివారాధన చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇటువంటి ఒడిదుడుకులు కూడా కాస్త తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. పురుషులకు ఈ గ్రహణం వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా వీరికి కలిగేటువంటి స్థితి లేదు. గ్రహణ గోచారాన్ని అనుసరించి మీరు చేసేటువంటి పనుల్లో సక్సెస్ను పొందడానికి, బంధువులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి, కొత్తవైన విలువైన సౌకర్యవంతమైనటువంటి వస్తువులు రావడానికి, ఈ 6 మాసాలు అవి ఒక కొలిక్కి రావడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. కనుక కన్యారాశి వారికి ఈ చంద్రగ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతోంది. స్త్రీ పురుషులకు ఈ చంద్రగ్రహణం వలన మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఈ 6 మాసాలలో కూడా ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో కన్నా బయట ఎక్కువగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడటము జరుగుతూ ఉంటుంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ఆలోచనలు మీలో బాగా బలపడతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవటం అనేది అవసరం. కనుక తులారాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం సరిపోతుంది. స్త్రీ పురుషులకు గ్రహణ గోచారాన్ని అనుసరించి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. మార్పులు చేర్పులు చేసుకోవడానికి, అది ఇంటికి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకి సంబంధించి కావచ్చు, అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కీలకమైన నిర్ణయాల జోలికి కూడా పోకండి. కనుక వృశ్చిక రాశి వారు గ్రహణ శాంతి పరిహార క్రియలు పాటించడం అనేది మంచిది. తప్పకుండానమ్మా. ఒక పసుపు రంగులో ఉండేటువంటి పంచల చాపు, అదే ప్రకారంగా ఒక పంచాంగం, వీటితో పాటు 21 నాగకేశరాలు,
5 అంటే 5 గుండ్రంగా ఉండేటువంటి పచ్చిపోకలు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి. గ్రహణం ప్రారంభం కావడానికన్నా ముందుగానే ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రహణం ప్రారంభం అవుతున్నటువంటి సమయంలో ఒక చిన్న పీట లాంటిదో లేకపోతే ఏదైనా ఒక స్టూల్ లాంటిదో వేసి దాని మీద ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక నేతి దీపాన్ని వెలిగించండి. అలానే 11 గంధపు సువాసన వచ్చేటువంటి అగరవత్తులు అయి ఉండాలి. అవి 11 సంఖ్యలో ఉండాలి. వాటిని వెలిగించండి. వీటిని పెట్టుకొని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శ్లోకాన్ని 108 సార్లు జపం చేయండి. ఆ శ్లోకం ఏమిటి అంటే, విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర భూషణాయ కర్పూర కుంద ధవలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. ఈ శ్లోకం మీకు దారిద్ర్య దుఃఖ దహన శివస్తోత్రంలో ఉండేటువంటి మొట్టమొదటి శ్లోకం. అయిపోయింది మీ పరిహారం. మరుసటి రోజు సోమవారం నాడు, ఆదివారం రాత్రి గ్రహణ సమయంలో మీరు ఈ పరిహారం చేశారు. ఇప్పుడు సోమవారం నాడు ఉదయం శివాలయానికి వెళ్ళి 21 నాగకేశరాలు శివలింగం మీద పెట్టి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పంచల చాపు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ దక్షిణ ఇవన్నీ తీసుకువెళ్ళి బాగా వయసులో పెద్దవారైనటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. మరలా గ్రహణాలు రావు గనక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ మంచి రెమెడీని చక్కగా పాటించండి. హాయిగా జీవితాన్ని సాగించండి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గ్రహణ గోచారం చక్కగా సహకరిస్తోంది. ఇప్పటికే బెంచ్ మీద ఉన్నాం, లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నాం అనుకునేటువంటి వారు ఈ సమస్యల నుంచి బయటికి రావడానికి గాను కొత్తమైనటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వడం ఇటువంటి విషయాల్లోనూ, అలానే మీకు అనుభవం లేనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ 6 మాసాలు మాత్రం అనువైనటువంటివి కావు. ధనుసు రాశి వారికి ఇక్కడ గ్రహణ గోచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎటువంటి శాంతులు కూడా అవసరం లేదు. గ్రహణ గోచారాన్ని అనుసరించి ఈ కాలం మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. గతంలో మిమ్మల్ని వేధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అవి తిరిగి మళ్ళీ ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మందులు వాడినట్లయితే చక్కగా తగ్గిపోతాయి. అంతేగాని ఎక్కడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం లేదు. కనుక మకర రాశి వారికి గ్రహణ గోచారాన్ని అనుసరించి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఈ గ్రహణ గోచారం కొంత ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలోనే గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత జాగ్రత్తగా ఉండాలి. మీ వైపు నుంచి ఎటువంటి తప్పులు జరుగుతాయంటే గనక, నేనా ఈ తప్పు చేసింది, ఇంత చిన్న తప్ప నేను చేసిందని మీరే ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి కాలం. ఈ 6 మాసాలు శారీరకంగా మానసికంగా ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. కనుక మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గ్రహణ గోచారం అంత అనుకూలమైనటువంటిది కాదు. నిద్రలేమి సమస్యలు పెరగడానికి, అనారోగ్య సమస్యలు పెరగడానికి, అనుభవం లేనటువంటి రంగాల్లోకి బలవంతంగా ప్రవేశించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడానికి, అలానే బాధ్యతలు పెరగడానికి, వీటి వలన ఇబ్బందులు రావడానికి, ఇష్టం లేనటువంటి పనులను బలవంతంగా చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. కనుక మీనరాశి వారు గ్రహణ గోచారాన్ని అనుసరించి శాంతి పరిహార క్రియలు చేయించుకోవడం అనేది అత్యవసరం. మేషాది 12 రాశుల వారికి కూడా ఎవరెవరికైతే గనక గ్రహణం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందో వారందరూ కూడా శాంతి పరిహార క్రియలు పాటించడం అనేది మంచిది. మరి ఈ శాంతి పరిహార క్రియలుగా ఏం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని రేపటి రోజున మీ అందరికీ కూడా